సో అలానే ఈ కాన్స్టిపేషన్లో చాలామంది స్టూల్ రాకపోతే బాగా ప్రెషర్ పెట్టి ఎక్కువ టైం ఉండడం వల్ల పైల్స్ కానీ ఫిషర్స్ కానీ వస్తాయని అంటారు కదా, అది ఎంతవరకు కరెక్టే? సో మనకు చూసే యానల్ కెనాల్ ప్రాబ్లమ్స్లో యానల్ ఫిషర్, యానల్ హెమరాయిడ్స్ అంటే పైల్స్, ఈ రెండు కామన్గా చూస్తాం. అయితే ఎవరైతే ఎక్కువ ముక్కుతారో ప్రజలు, ఇప్పుడు నేను చైన్ గట్టిగా బిగించాను అనుకోండి, ఏమవుతాయి, నాకు నరాలు ఉబ్బుతాయి. అలాగే నేను గట్టిగా ముక్కాను అనుకోండి, విరోచన ద్వారా దగ్గర బ్లడ్ వెజల్స్ కూడా ఎక్కువ డైలేట్ అవుతాయి. అలాగా కాన్స్టిపేషన్ నుండి ఎక్కువ ముక్కుతున్న ఎవరైతే ముక్కుతారో వాళ్ళకి నెమ్మదిగా బ్లడ్ వెజల్స్ ఉబ్బి హెమరాయిడ్స్ అంటాం టెక్నికల్ టర్మ్. దాన్ని కామన్ లాంగ్వేజ్లో పైల్స్ అంటాం. ఆ పైల్స్ వస్తాయి. ఓకే, ఏమవుతుంది, ఒక రోజు అలా ఉబ్బి ప్రెషర్ ఎక్కువైనప్పుడు స్టూల్ వెళ్ళి గట్టిగా దానికి ఏదైనా గట్టిగా తగిలినప్పుడు రప్చర్ అవుతుంది, దాని నుంచి బ్లడ్ వస్తుంది మనకి. సో ఆ బ్లడ్ వల్ల మనకి సిమ్టమ్స్ ఏముంటాయి, మోషన్కి వెళ్ళినప్పుడల్లా విరోచనలో చుక్కల రక్తం పడుతూ ఉంటుంది. అవును, అది ఎవరికైతే ఆ బ్లడ్ వెజల్లో బ్లడ్ క్లాట్ అయింది అనుకోండి, విపరీతమైన యానల్ కెనాల్ పెయిన్ వచ్చేస్తుంది, విరోచన ద్వారం దగ్గర నొప్పి వచ్చేస్తుంటుంది. దీన్ని పైల్స్ అంటాం. అలా కాకుండా ఇప్పుడు సపోజ్ నా ఫ్రిక్షన్ ఏదైనా స్కిన్ మీద గట్టిగా ఇలాగ ఫ్రిక్షన్ వచ్చింది అనుకోండి, కట్ వస్తుంది కదా. అలాగే మన విరోచన ఈ మోషన్ టైట్గా అయిందనుకోండి, అది యానల్ కెనాల్ దగ్గర ఏం చేస్తుంది, కట్ చేస్తుంది దాన్ని. అక్కడ యానల్ కెనాల్లో కట్ వస్తే ఫిషర్ అంటాం. ఇది విషియస్ సర్కిల్ అవుతుంది. ఏమవుతుంది, పెయిన్ వస్తుందని వాడు మోషన్కి వెళ్ళడం, మోషన్ ఇంకా టైట్ అవుతుంది, టైట్ మోషన్ ఇంకా కట్ చేస్తుంది, మళ్ళీ పెయిన్ వస్తుంది. అది ఎప్పటికీ ఇంకా అవ్వకుండా ప్రాబ్లం పెరుగుతూనే ఉంటుంది. దాన్ని మనం బ్రేక్ చేయాలి హీలింగ్కి. ఎస్పెషల్లీ ఐటీ పాపులేషన్లో చాలా కామన్గా చూస్తాం. అంటే ప్రొలాంగ్డ్ సిట్టింగ్ ఎవరికి అవసరం ఉందో వాళ్ళకి ఎక్కువ ఉంటాం. ఎక్కువసేపు కూర్చుంటే స్మోకింగ్తో సమానం. కూర్చున్నారా గంట, నించోండి, 10 అడుగులు వేయండి, మళ్ళీ వచ్చి కూర్చోండి. ఓకే, అలా వెళ్ళి 10 అడుగులు వేసినప్పుడు ఒక గ్లాస్ నీళ్ళు తాగిరండి. మీరు ప్రాపర్ ఫైబర్ తీసుకొని ఈ కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం అవాయిడ్ చేస్తే న్యాచురల్గా వెళ్ళిపోతుంది.